నువ్వు గనక ఇంట్లో ఉంచుకోకుండా ఉంటే ఆ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకునేది. వెళ్ళాలి అత్తింట్లో సెటిల్ అయ్యేదో లేదా మొగుడిని మంచి చేసుకొని బయట తెచ్చుకొని పెట్టుకుని ఉండేదో ఏదో చేసేది. మీరు ఎందుకు రానిచ్చారు ఇంట్లోకి? ఇప్పుడు మీరు ఇంట్లోకి రానిచ్చి ఆ ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం చేశారు. ఇచ్చినాం మేడం అప్పుడు ముందు. మరి ఎందుకు పంపించావు? ఎందుకు సంసారం చేయనిచ్చావు? సరే చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. నీ ఇష్టానికే నువ్వు అన్నీ చేసావు. ఎందుకంటే మీలో ఎవరికి కూడా ఒక ఓపిక లేదు, ఒక సహనం లేదు. ప్రేమ అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి ఒక అర్థం తెలియదు మీకు. ఓకే, అట్లీస్ట్ నేను ఒకటి హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఏంటంటే నేను తప్పు చేసా అని నువ్వు రియలైజ్ అయ్యి నా బతుకు నేను బతకగలను అని ఏడ్చుకోకుండా అట్లీస్ట్ నిలబడుతున్నావు చూసావు. అది అట్లీస్ట్ బెటర్. కూర్చొని ఏడ్చుకొని నా బతుకు ఇట్లా అయిపోయింది నేనేం కావాలని అనకుండా నా బతుకు నేను బతకగలను అని అన్నావు చూసావు. అదొకటి నాకు నచ్చింది. అట్లీస్ట్ నా పిల్లలు నేను చూసుకుంటా, నా బతుకు నేను బతుకుతా, నాకు అతను వద్దంటున్నావు కదా, అట్లీస్ట్ అది కొంచెం బెటర్. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పి అతనితో కాంప్రమైజ్ అయ్యి మీరిద్దరూ సపరేట్గా ఒక కాపురం పెట్టి వాళ్ళ అమ్మకి సంబంధం లేదు, మీ అమ్మకి సంబంధం లేదు, మీ ఇద్దరు కాపురం పెట్టి సపరేట్గా ఉంటారా? ఇప్పుడైతే నాకు అతని పైన నమ్మకం లేదు మేడం. చూస్తాను, తను మారితే నేను అయితే ఖచ్చితంగా అతనితో ఉంటాను. మీరిద్దరూ కలిసి సపరేట్గా ఒక చోట ఉండి ఒక 3 నెలలు టైం పెట్టుకొని ఒక 3-4 నెలలు ఇతను పద్ధతిగా జాబ్ చేస్తున్నాడు, నన్ను రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నాడు, నన్ను ఏమీ అంటలేదు, ఇవన్నీ నేను చూస్తాను మేడం. ఓ 4 నెలలు మేము కలిసి అతనితో ఉంటా, మీరు రాసి ఇవ్వండి, అతను రాయించి ఇవ్వండి, అందులో ఈ 4 నెలల్లో అతను ఏమాత్రం తేడా చేసినా మేము విడాకులు తీసుకుంటాము అని రాసుకుంటామని అంటే పోనీ అట్లీస్ట్ ఒక అర్థం ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు. నువ్వు నీ గుట్కాలు నీ తాగుళ్ళు పక్కన పెట్టి సపరేట్గా ఒక ఇల్లు తీసుకొని అంతవరకు అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయికి చూపించి ఆ అమ్మాయిని అప్పుడు అమ్మాయి వస్తుంది పిల్లలతో. రెస్పాన్సిబుల్గా నువ్వు పని చేసుకొని అమ్మాయి పని చేసుకొని ఆ పిల్లల్ని స్కూల్ పంపించడం దగ్గర నుంచి ఇంటి మెయింటెనెన్స్ దగ్గర నుంచి నువ్వు కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేసి ఒక 3 నెలలు టైం ఇస్తాం మీకు. ఒక 3 నెలలు నువ్వు పద్ధతిగా కనుక ఉన్నట్టు అమ్మాయికి నమ్మకం కలిగితే నీతో కంటిన్యూ చేస్తుంది. లేదంటే మీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోండి. నువ్వు అబ్జెక్షన్ చెప్పొద్దు, ఆ అమ్మాయి అబ్జెక్షన్ చెప్పొద్దు. పద్ధతిగా మేమిద్దరం మ్యూచువల్గా మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరికి పడటం లేదు కాబట్టి మేము విడాకులు తీసుకుంటున్నామని చెప్పి కోర్టులో వెళ్ళి లాయర్ గారితో చెప్పి విడిపోండి. ఈ 3 months మీరు వీలైతే సార్ చెప్తారు కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఇద్దరు వెళ్ళాలి. ప్రపంచంలో మిస్అండర్స్టాండింగ్స్ రాని ఫ్యామిలీసే ఉండవు, కానీ వచ్చినప్పుడు ఎవరు సర్దుకుపోవాలి, ఎవరు ఎందుకు సర్దుకుపోవాలి, ఎవరు ఏం చేయాలి అంటే మెయిన్గా మీ ఇద్దరి గురించి కాదు ఇక్కడ సమస్య, మీ ఇద్దరు కన్నా పిల్లల గురించి సమస్య. ఇక్కడ నుంచి అన్నా ఆ అమ్మాయి కరెక్ట్గానే ఉండింది, ప్రాబ్లం అంతా ముందు నుంచి నీ సైడ్ నుంచి. ఆ అమ్మాయి మీద చెయ్యెత్తినా ఆ అమ్మాయిని ఒక మాట అన్నా తీసుకెళ్ళి లోపల నేనేస్తాను నిన్ను. అర్థమవుతుంది? ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసిన మరుక్షణం నేను తీసుకెళ్ళి లోపల పడేస్తారు. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అమ్మాయి జోలికి రావడానికి లేదు. మీ బతుకు మీరు బతకండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.